మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం మేడం, ఒక అడ్వర్టైజ్మెంట్లో రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి యాంకర్ సుమ ఆవిడ అడ్వర్టైజ్మెంట్ చేసిందటండి. అది ఏదో తీసుకున్నాడు, ఒక స్థలమో పొలమో లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు, స్థలం కొన్నాడండి. అది ఏదో ఆ కంపెనీ వాడు రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేశాడంట. అయితే నాకు సుమ ఇది తనకి న్యాయం చేయాలి, సుమను చూసి నేనేమో కొనుక్కున్నాను, తను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందా అంటున్నాడండి. ఇది ఎలా చూడొచ్చు అంటారు మనం? అంటే మనం వాళ్ళని డైరెక్ట్గా లింక్ చేయడం ఎంతవరకు కరెక్టు కాదు, అంటే వాళ్ళు బాధ్యత వహించడం ఎంతవరకు కరెక్టు కాదు అనే దాని మీద కాస్త మీమాంస అయితే నడుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే వాళ్ళ గురించి చాలా చర్చ జరుగుతుంది. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వాళ్ళనే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు కదా. అయితే వాళ్ళు మీది ఒక ప్రోడక్ట్ కొనుక్కోండి, ఒక స్థలం కొనుక్కోండి, ఒక టీవీ కొనుక్కోండి, ఒక టూత్ బ్రష్ వాడండి. ఇది ఏమైపోయిందంటే మరీ మితిమీరిపోయి ఈ కాస్మెటిక్స్ దగ్గరకు వచ్చేసరికి, ఇప్పుడు ఇంతకుముందు సబ్బులకి, పౌడర్లకి అన్నిటికీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాడు సినిమా యాక్టర్లు. ఇప్పుడు ఈ కాస్మెటిక్స్ దగ్గరికి వచ్చేసరికి అవి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తునేసరికి మీరు వాడితేనే మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అనేదాకా వచ్చింది. సరే, ఏది ఏమైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేసే ముందు వీళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోవాలి. ఈ సుమలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే. ఇప్పుడు రెండో వైపుకి వచ్చి చూస్తే కొనుక్కునే వాళ్ళు వాళ్ళ కష్టార్జితం పెట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు కాబట్టి, వాళ్ళు ఎన్నో ఆశలతో కొనుక్కుంటున్నారు కాబట్టి, వాళ్ళు కొంచెం ఈ లీగల్గా కావచ్చు, ఆ కంపెనీ వాళ్ళ గురించి కావచ్చు, కొంచెం ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు కూడా ఉంది. ఏదైనా ఇది రెండు వైపులా ఉంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రామకృష్ణ హౌసింగ్ సొసైటీ అనేవాళ్ళు అమరావతిలో ఒక హై రైజ్ అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు, అంటే 2019కి ముందు. అది దానికి మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఓకే. అక్కడ ల్యాండ్లో ఏ ప్రాబ్లం లేదు, అలాగే కన్స్ట్రక్షన్లోనూ ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు మొదలెట్టారు. తీరా ఇంకొక 2 సంవత్సరాల్లో అది చాలా హ్యూజ్ కన్స్ట్రక్షన్, ఇంకో 2 సంవత్సరాలు అయిపోద్ది అనగా గవర్నమెంట్ మారింది. ఇప్పుడు అమరావతి 3 రాజధాని కాదు 3 రాజధానులు అనే విషయం తెర మీదకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఇప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆగిపోతే ఆ కంపెనీ ఓనరు లాస్ అయ్యాడు, అలాగే కొనుక్కున్న వాళ్ళది డెడ్ అయింది, అంటే ఇన్వెస్ట్మెంటు. అక్కడేమీ అభివృద్ధి లేదు, ఏమీ లేదు. కొందామన్నా లేదు, అమ్ముదామన్నా లేదు. అమ్మేవాడు ఉంటాడు కానీ కొనేవాడు లేడు. ఈ విధమైన రాజకీయ మార్పులు జరుగుతాయి అని మహేష్ బాబు ముందే ఊహిస్తాడా? ఊహించలేడు. అలాంటప్పుడు మహేష్ బాబుని చూసుకున్నాము, ఇలా జరిగింది ఏంటి అంటే అక్కడ కనెక్షన్ కుదరదు. అలాగే ఇప్పుడు ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? సుమ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కంపెనీ ఓనర్స్ భవిష్యత్తులో ఇలా చేయబోతున్నారు అనే సంగతి వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళకి దివ్య దృష్టి అయితే లేదు కదా. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఒకరి హ్యాండ్ ఓవర్లో ల్యాండ్ ఉంటుంది, వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి డెవలప్మెంట్కి ఇస్తారు, కన్స్ట్రక్షన్ కంపెనీకి డెవలప్మెంట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెవరో వస్తారు. అవి మంచి డాక్యుమెంట్లు కానివ్వండి, చెత్త డాక్యుమెంట్లు కానివ్వండి, దొంగ డాక్యుమెంట్లు కానివ్వండి, వాళ్ళు వచ్చి ఒక కేసు వేసి కూర్చున్నారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ పని ఆగిపోతుంది. దీనికి మనం ఎవరిని నిందించగలము? రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వాళ్ళకే అది అర్థమవుతుంది. ఏ ప్రాపర్టీ కూడా 100% క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ అనేది ఈ ప్రపంచంలో ఉండదు. ఎవరైనా క్రియేట్ చేయదలుచుకుంటే, డిస్ప్యూట్ క్రియేట్ చేయదలుచుకుంటే డిస్ప్యూట్ వస్తుంది. అయితే ఆ డిస్ప్యూట్ క్రియేట్ చేసిన వాళ్ళ తెలివితేటలను బట్టి, వాళ్ళ అంగు ఆర్భాటాన్ని బట్టి, వాళ్ళకి పొలిటికల్గా ఉన్న సంబంధాలను బట్టి, అలాగే గోండాలతో వాళ్ళకున్న స్నేహాన్ని బట్టి,
వాళ్ళు ఎంత దరిద్రులు అయితే ఓ డాక్యుమెంట్ పట్టుకొచ్చారనుకోండి, ఉమ్. అంటే ఇది చివరిదాకా ఇదే డిస్ప్యూట్ కొనసాగుతుందని చెప్పను. అవును. తాత్కాలికంగా ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వేయడం ఈజీ, తీయడం టైం పడుతుంది. అవును. అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు సుమానీను రాజీవ్ కనకాలని వాళ్ళు ఏం అడిగారు, మీరు మాకు అడ్వర్టైజ్మెంట్ చేసి పెట్టండి అన్నారు. వాళ్ళు ఏం చూసుకుంటారు, అడ్వర్టైజ్మెంట్ చూసుకునేటప్పుడు తీసుకునేప్పుడు వాళ్ళకి ఎంత డబ్బులు వస్తున్నాయి, లేకపోతే వాళ్ళ కాంట్రాక్ట్ వరకు వాళ్ళు చూసుకుంటారు, అంతేగాని మిగతా అన్ని చూసుకోరు కదా. అవునండి. ఇప్పుడు సరే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ల సంగతి ఒక్క నిమిషం ఇట్లా ఉంచుదాం. మొన్న ఈ మధ్య ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వచ్చేసి, ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలా ఎక్కువైపోయారు. మీరు ఆన్లైన్ బెట్టింగ్ చేసుకోండి అని చెప్పి సలహా ఇచ్చాడు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ చేసుకోండి అని సలహా ఇచ్చినప్పుడు నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యండి, నువ్వు ఇట్లా సలహా ఎలా ఇస్తావు? మరి ఇది చాలా మంది నష్టపోయారు, అప్పులు వచ్చినాయి అంటే వాడు చాలా తెలివిగా, ఆ కుర్రాడు చిన్న కుర్రాడు, జస్ట్ 22-23 ఇయర్స్ ఉంటాయి అంతే. అతను ఏమంటాడంటే, నేను చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని కాబట్టి నాకు చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి నాతో వాళ్ళు యాడ్స్ చేయించుకున్నారు, నేను కాబట్టి చాలా బాగా చేశాను, అందుకని చాలా తక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అదే నేను కాకుండా ఇంకెవరితోనన్నా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయించుకుని ఉన్నట్లయితే నాకు ఇచ్చిన డబ్బులు ఇవ్వక్కర్లేదు, చాలా మందితో చేయించుకుంటారు, ఆ చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చాలా మంది నష్టపోయేవాళ్ళు కదా, నా వల్ల తక్కువ నష్టం జరిగింది అని మాట్లాడాడు. అంటే తెలివితేటలు మరి అరికాల్లో ఉన్నాయి అనుకోవాలా, లేకపోతే ఇలాంటి వాళ్ళని చూసేనేమో బ్రహ్మం గారు వెంపల చెట్లకి నిచ్చెలు వేసేవాళ్ళు పుడతారు అన్నది. ఇట్లా ఈ అడ్వర్టైజ్మెంట్స్ లో ఇన్ని రకాల మర్మాలు ఉన్నాయి. ఒకసారి చిరంజీవి గారు కోకోకోలా యాడ్ ఇచ్చారు. ఇస్తే ఏమంటే కోకు మంచిది కాదు అని చెప్పి, దానిలో చాలా హానికర రసాయనాలు ఉన్నాయని చెప్పి అన్నారు, మీరు ఆ యాడ్ మానేయండి అని చెప్పి పాలిటిక్స్ లో సిపిఐ నారాయణ గారు అల్లు అరవింద్ గారికి ఫోన్ చేసి, ఏమండి ఇట్లా అంటే, నారాయణ గారు మీ మీద మాకు చాలా గౌరవం ఉంది కానీ మేము ఇమ్మీడియట్గా అయితే ఆపలేము, ఎందుకంటే మనం కాంట్రాక్ట్ ఇచ్చుంటాము, సైన్ చేస్తాము, దాని టైం అయ్యే వరకు మటుకు మీరు మమ్మల్ని కొంచెం మీరేం మాట్లాడొద్దు, మేము నెక్స్ట్ పొడిగించుకోము అని చెప్పారు. అట్లాగే దాన్ని కరెక్ట్ గా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళు మేము ఎక్స్టెన్షన్ తీసుకోమండి ఇవ్వమండి అని చెప్పి, అంటే దీన్ని పొడిగించము అని చెప్పి రెన్యువల్ చేసుకోము అని చెప్పేసి యాడ్ ఆపేశారు. ఆపేసి మళ్ళీ వెంటనే నారాయణ గారికి ఫోన్ చేసి, ఏమండి మేము రెన్యువల్ చేసుకోలేదు, యాడ్ ఆపేసాము అంటే, ఆయన కూడా చాలా సంతోషపడిపోయి చాలా థ్యాంక్స్ చెప్పి, నేను కూడా చెప్పింది మీకు డబ్బులు రాకూడదని కాదు కదా, ప్రజల ఆరోగ్యం గురించి కదా నేను చెప్పింది అని చెప్పి థ్యాంక్స్ చెప్పారు. అంటే ఇలా ఒక్కొక్కసారి ఇంకొక యాడ్ ఉంటుంది, మహేష్ బాబుది థమ్స్అప్ యాడో ఏదో ఉంటుంది, అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే, అది చూసి ఎవరన్నా ట్రై చేశారు అంటే ఇంకంతే, గంగలో దూకినట్టే. అంటే ఆ బాటిల్ అందుకోవటానికి జంప్ చేస్తాం. మరి నిజానికి అలాంటి ఎండార్స్మెంట్లు చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అంత సాహసోపేతంగా చేయడం అనేది కొంతమంది పిల్లలు ప్రయత్నం చేసినా చేస్తారు, ఆక్తాయి పిల్లలు. అందుకని ఏది ఏమైనా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దాదాపు 60% మంది మోసాలు చేసే వాళ్ళే ఉంటారండి. 60% మంది అంటే వాళ్ళు ఎట్లా అంటే అనుకోకుండా వచ్చే పొరపాట్ల వల్ల కాదు, ఏదో అక్కడ పొరపాటు జరుగుతుంది, అనుకోకుండా వచ్చే సమస్యల వల్ల కూడా కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మాకు ఇంత డబ్బు వచ్చేసింది, ఈ డబ్బు మేము చాలా తెలివైన వాళ్ళని, మేము ఎంత తెలివి తక్కువ అయితే మాకు ఇన్ని డబ్బులు వచ్చాయా, మేము చాలా తెలివైన వాళ్ళం కాబట్టి మాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బుల్ని ఇంకో దాంట్లో పెడదాం, అక్కడ కూడా లాభాలు వస్తాయి, అది తీసుకెళ్ళి ఇంకో చోట పెడదాం అనే ఒక రకంతో ఏం చేస్తారు, అత్యాశ పరులు ఎక్కువగా ఉంటారు. ఆ అత్యాశ పరులు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఏ వెంచర్ మీదనైతే వీళ్ళు డబ్బులు తీసుకున్నారో ఆ వెంచర్కి వాడకుండా వాళ్ళ వ్యక్తిగత అవసరాలకో వ్యక్తిగత ఆస్తులు కొనడానికో వాడతారు. ఇప్పుడు సాహితీ అని చెప్పి, సాహితీ గ్రూప్ అని చెప్పి ఒక ఆయన లక్ష్మీనారాయణ అని ఉన్నాడు, బోదాటి లక్ష్మీనారాయణ. ఆయన హైదరాబాద్లో ప్రీ లాంచ్ పేరుతోటి చాలా డబ్బులు కలెక్ట్ చేశాడు.
కొన్ని వెంచర్లు చేసిన మాట వాస్తవమే, కానీ ప్రీ లాంచ్ పేరుతోటి బోలు డబ్బులు కలెక్ట్ చేసి ఏం చేశాడంటే ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్లి చాలా వైభవపేతంగా చేసుకోవడం, పెద్ద లగ్జరీ కార్లు కొనడం, పెద్ద పెద్ద ఆఫీసులు మెయింటైన్ చేయటం, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీతో స్నేహం చేసి ఆ టీటీడీ బోర్డు మెంబర్ కొనుక్కోవటానికి చాలా ఖర్చు పెట్టాడు. అంటే ఆయన జమా ఖర్చులు లెక్కలు చూపిస్తారు కదా, ఆడిటర్ చూపిస్తారు కదా, దానిలో చూస్తే ఆయన వ్యక్తిగత వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ఆ వ్యక్తిగత వినియోగంలోనే ఈ టీటీడీ బోర్డు మెంబర్షిప్ కొనుక్కునేది కూడా వచ్చింది. ఓకే, దాదాపు 90 కోట్లు ఆయన సొంతానికి ఖర్చు పెట్టుకున్నట్టుగా చూపించాడు. చేయొచ్చునా అండి? మరి తప్పు కదండి అలాగా. కస్టమర్లు ఏమైపోతారు పాపం, వాళ్ళు ఆరుగాలం కష్టపడి సంపాదించుకుంటారు. ఇలా రకరకాల మోసాలు ఉన్నాయి. అందుకని కొనుక్కునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, ఇవాళ మార్గదర్శి చిట్ ఫండ్ ఉందండి, దాని మీద అడపాదడప ఎప్పుడన్నా ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి మార్గదర్శిలో చిట్టేసిన వాళ్ళు మేము చిట్టు పాడుకున్నాక మాకు డబ్బులు ఇవ్వలేదు అని ఇంతవరకు ఒక్కళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పలేదు. అది వాళ్ళు సంపాదించుకున్న పేరు. మనము ఆ పేరు ప్రఖ్యాతల్ని కొంత చూసుకోవాలి. అలాగే ఒక లాయర్కి ఇచ్చి డాక్యుమెంట్స్ అన్ని చూపించుకోవాలి. ఇలా రకరకాలుగా మన జాగ్రత్త కూడా మనం పడాల్సిందే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో పెళ్ళికి పిలిస్తే భోజనం చేసి వెళ్తారు, మళ్ళీ మనం మాకు ఈ పూట భోజనానికి లేదు మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తామంటే ఎవడో భోజనం పెట్టడు. ఇది లోకరీతి. అందుకని మనం జాగ్రత్త పరుచుకోవాలి. ఇప్పుడు యాడ్స్ అనుకోండి, ఇది ఏదో కాస్మెటిక్స్ అనుకోండి, అది రివ్యూస్ చూసుకోవడం, ఇంకోళ్ళు అడగటం, అలా చేయాలి. ఏదైనా కానివ్వండి, కింద స్టార్ పెట్టి షరతులు వర్తిస్తాయి అని కూడా ఉంటది బ్రోచర్ మీద. ఇప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకుంటాం, కింద ఏమి రాస్తుంటది, ఒక చిన్న స్టార్ పెట్టి కండిషన్స్ అప్లై అని ఉంటది. ఆ కండిషన్స్ అప్లైలోనే ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అందుకని మనం చూసి చేసుకోవాలి. అలాగే ఇంతకు ముందు కూడా త్రిష మీద కూడా ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. ఇలాగే రియల్ ఎస్టేట్ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు, ఈ ప్లాట్లు కొనండి అని ఇచ్చినందుకు కేసు అయ్యింది. అందుకని వీళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు కూడా ఎంతో కొంత వీళ్ళు జాగ్రత్త పడాలి. తప్పు వాళ్ళ ఒక్కళ్ళ మీద వేయడానికి లేదు, కానీ మీరు కూడా ఎందుకైనా మంచిది అనుకుని ఒక గ్యారంటీ ఏంటి అనేది ఒకసారి చూసుకోవాలి. మీకు వచ్చే డబ్బులు మాత్రమే కాదు, రేపు ఏదన్నా సమస్య వస్తే నిజంగా కూడా సుమా చెప్పింది అని కొన్నాము అని వాళ్ళు చెప్పడం కూడా నాకు అంత సమంజసంగా అనిపించట్లా. ఎందుకంటే సుమా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందని తెలుసు వాళ్ళకి. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎంతవరకు బాధ్యత వహిస్తారు అనేది కూడా ఆలోచించాలి. అంటే ఇప్పుడు మనం లింకప్ చేయటానికి కూడా ఒక రీజన్ ఉండాలి, ఒక తర్కం ఉండాలి. ఆ తర్కం లేని ఇది నిలబడదు. మీరు ఇన్ని లక్షలు పెట్టి కొనుక్కునేటప్పుడు సుమోహం చూసి ఎలా కొంటారంటే, ఇప్పుడు సుమ యాక్ట్ చేసింది అని ఒక షో చూస్తాంలో తప్పులేదు, కానీ ఒక ప్రాపర్టీ ఎలా కొంటారు మీరు? కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అక్కసు వాళ్ళ మీద తీర్చుకోలేక ఇలా ఏది దొరికితే అది పట్టుకొని మాట్లాడడం లాగా ఉంది తప్పితే, ఇలా అని నేను వాళ్ళని బాధ పెట్టాలని కాదు, సుమ వాళ్ళని వెనకేసుకురావాలని కాదు. ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు మటుకు జాగ్రత్త, చాలా జాగ్రత్త ఉంది. ఇదండి కృష్ణకుమారి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం.